హాయ్ చిల్డ్రన్. ఈరోజు నవోదయ సంబంధించి ఇంట్రడక్షన్ క్లాస్. ఇప్పుడు నవోదయలో మనకి టోటల్‌గా క్వెషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. క్వెషన్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే హ్మ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి. మొత్తం ద సెక్షన్ టోటల్ 2 అవర్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ 2 అవర్స్. ద క్వెషన్ పేపర్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్ అండ్ ఆల్ క్వెషన్స్ 80 మార్క్స్. క్వెషన్స్ ద ఫుల్ మార్క్స్ అలాటెడ్ టు 100 మార్క్స్. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రతి సెక్షన్ ఇందులో మెంటల్ ఎబిలిటీ 40 మార్క్స్. ఈచ్ క్వెషన్ 1.25 మార్క్స్ కాబట్టి 40 ఇంటూ 1.25 50 మార్క్స్. అలాగే అర్థమెటిక్ 20 క్వెషన్స్ ఉంటాయి. 20 క్వెషన్స్ 20 ఇంటూ 1.25 25 మార్క్స్. లాంగ్వేజ్ ఎబిలిటీ టెస్ట్ 20 క్వెషన్స్ 25 మార్క్స్. టోటల్ 100 మార్క్స్‌కి 80 క్వెషన్స్ 2 అవర్స్ టైం ఉంటుంది. ఇప్పుడు మనకి క్వెషన్ ప్యాటర్న్ తెలిసింది. ఇప్పుడు ఫస్ట్ మనం మెంటల్ ఎబిలిటీలో ఇక్కడ క్వాలిఫైయింగ్ ప్రతి సెక్షన్‌లో కూడా మినిమమ్ క్వాలిఫైయింగ్ అయితేనే టోటల్ మెరిట్ చూస్తారు. అప్పుడు మీకు సీట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రతి సెక్షన్‌ని కూడా మినిమమ్ పాస్ మార్క్స్ చూసుకుంటూ మాక్సిమం స్కోర్ చేయగలగాలి. ఇది ఒరిజినల్ ప్యాటర్న్. ఓకే. నౌ ఇప్పుడు మనకి మెంటల్ ఎబిలిటీలో చూసుకున్నట్లయితే 10 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి ఆడ్ మ్యాన్ అవుట్. రెండోది ఫిగర్ మ్యాచింగ్. మూడోది ప్యాటర్న్ కంప్లీషన్. నాలుగోది ఫిగర్ సిరీస్ కంప్లీషన్. ఐదోది ఎనాలజీ. ఆరోది జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్. నెక్స్ట్ మిర్రర్ ఇమేజెస్, పంచ్డ్ హోల్ ప్యాటర్న్స్, ప్యాటర్న్ స్పేస్ విజువలైజేషన్ అండ్ ఎంబెడెడ్ ఫిగర్స్. ఇవి మొత్తం 10 టాపిక్స్. 10 టాపిక్స్ నుంచి మనకి 40 క్వెషన్స్ రావడం అనేది జరుగుతుంది. రైట్. ఇంకా అర్థమెటిక్ విషయానికొస్తే అర్థమెటిక్ అంటే మ్యాథమెటిక్స్ సంబంధించి ఇది. ఇందులో అర్థమెటిక్ సంబంధించి ఫస్ట్ టాపిక్ నెంబర్ అండ్ న్యూమరికల్ సిస్టము. తర్వాత 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ హోల్ నెంబర్స్. తర్వాత వచ్చేసాక ఫ్రాక్షనల్ నెంబర్స్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్. తర్వాత ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్ ఇంక్లూడింగ్ దేర్ ప్రాపర్టీస్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, డెసిమల్స్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ దెమ్. అంటే డెసిమల్ ఫ్రాక్షన్స్లోనే 4 ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఉంటాయి. స్క్వేర్ రూట్స్ అండ్ స్క్వేర్స్, క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్, మెజర్మెంట్స్, అప్రాక్సిమేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, సింప్లిఫికేషన్ ఆఫ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్. ఇంకా ఇవి కాకుండా యావరేజ్, పర్సంటేజ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్, స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైము, ఏరియా, పెరిమీటర్ అండ్ వాల్యూము, ప్యాటర్న్స్, డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది మ్యాథమెటిక్స్ సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ వచ్చాక లాంగ్వేజ్ టెస్ట్. లాంగ్వేజ్ టెస్ట్‌లో ఇంగ్లీష్‌కి సంబంధించి పారాగ్రాఫ్ ఇస్తారు. ఇచ్చి దాన్ని కాంప్రహెన్షన్ నుంచి క్వెషన్స్ అడుగుతారు. అలాగే సినానిమ్స్, యాంటోనిమ్స్, వర్డ్ మీనింగ్, గ్రామర్ టెస్ట్ ఇలాంటివన్నీ కూడా ఇంగ్లీష్‌కి సంబంధించి ఉంటాయి. అదే తెలుగులో కూడా పారాగ్రాఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే తెలుగు వ్యాకరణానికి సంబంధించిన విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇంట్రడక్షన్ ఫర్ నవోదయ ఎంట్రన్స్ టెస్ట్.